వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 9. లాస్ట్ 2 వీక్స్ నుంచి మన ఛానల్లో సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. చాలా రీజన్స్ ఉన్నాయి. మొన్న వీక్ అంతా బాగా వర్షాలు పడ్డాయి కదా. మనకేంటంటే వర్షాలు పడినప్పుడు పవర్ కట్ చేస్తూ ఉంటారు. పవర్ కట్ ఏంటంటే మన స్టూడియోలో మొత్తం అయిపోతాయి, ఏది ఫ్యాన్ కూడా పనిచేయదు అనమాట, మొత్తం అయిపోతాయి. చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ లాస్ట్ 1 వీక్గా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి, ఏ కంటెంట్ ప్రిపేర్ చేయాలని దాని మీద కొంచెం రీసెర్చ్ అవి చేస్తుంటాను. ఖాళీగా అయితే లేను, మంచి మంచి వీడియోస్ అన్ని ప్లాన్ చేస్తున్నా. వెరీ సూన్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్ని తీసుకొస్తాను. అండ్ ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీ ఫోన్లో ఈ రెండిట్లో మీరు దేనికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు? డిస్ప్లే రీఫ్రెష్ రేట్కా, డిస్ప్లే రిజల్యూషన్కా? ఎక్కువ డిస్ప్లే రిజల్యూషన్, తక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్నా పర్లేదు అనుకుంటారా? తక్కువ రిజల్యూషన్ ఉన్నా పర్లేదు, ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉండాలని కోరుకుంటారా? ఈ రెండిట్లో మీరు దేనికి ప్రియారిటీ ఇస్తారో కామెంట్స్లో చెప్పండి. దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఉంది, ఆ న్యూస్ వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ న్యూస్, చైనాలో IQ15 లాంచ్ చేశారు. ఇంకా వరుస పెట్టి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని చైనాలో లాంచ్ అవుతూ ఉంటాయి. ఒక 1 or 2 months గ్యాప్లో ఇవన్నీ కూడా ఇండియాకి వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అసలు ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ IQ15, OnePlus 15, Vivo X300 సిరీస్, ఇట్లా చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఈ సంవత్సరం రావాల్సినవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. మనం డీటెయిల్ గా స్ప్లిట్ స్క్రీన్స్ అన్ని మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి అయితే చైనాలో IQ15 లాంచ్ చేస్తారు. ఈ IQ15 మీద సపరేట్ గా మన ఛానల్లో వీడియో వస్తుంది. ఇది ఇండియాలో కూడా నవంబర్లో లాంచ్ అవుతుంది. ఆ డేట్ కూడా నాకు కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది. అది ఇప్పుడు నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. బట్ నవంబర్లో ఖచ్చితంగా IQ15 మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ అమెజాన్లో బ్యానర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. చైనాలో లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ 4,200 యువాన్స్ పెట్టారు. అంటే ఇండియన్ రూపీస్ కి కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ 52,000 రూపీస్ కి IQ15 ని చైనాలో లాంచ్ చేశారు. అది ఆ ప్రైస్కి అయితే ఇండియాలోకి రాకపోవచ్చు. ఒక 55,000 రూపాయల నుంచి 60,000 రూపాయల లోపు ఈ IQ15 ని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మీద సపరేట్ గా IQ15 మీద సపరేట్ గా మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. అండ్ దీంతో పాటు చైనాలో Realme GT8, GT8 Pro ఈ 2 ఫోన్స్ లాంచ్ అయినాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనమాట. ఇవి కూడా మనకి నవంబర్లో ఇండియాలో లాంచ్ అయిపోతాయి. అయితే ఈ Realme GT8 Proలో నాకు కొంచెం స్పెషల్గా, కొంచెం వెరైటీగా అనిపించింది. దీని బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఉంది కదా, ఈ కెమెరా మాడ్యూల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు మొత్తం 3 డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చారు. మీరు ఈ కెమెరా మాడ్యూల్ని రిమూవ్ చేసేసి ఇంకో కెమెరా మాడ్యూల్ని మనం అటాచ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా మాడ్యూల్ మాత్రమే, కెమెరాస్ మారవు, కెమెరాస్ అవే ఉంటాయి. జస్ట్ మాడ్యూల్ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం 3 మాడ్యూల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా. ఇట్లా 3 మాడ్యూల్స్ తీసుకొచ్చారు. మీకు నచ్చినట్టు రిమూవ్ చేసుకొని మీకు నచ్చింది అటాచ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒకే డిజైన్ చూసి బోర్ కొడుతుంది అనుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్ ని చైనాలో 4,000 యువాన్స్ కి లాంచ్ చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో ఎగ్జాక్ట్ గా 50,000 రూపాయలకి వస్తుంది. సో మరి చూడాలి. లాస్ట్ టైం కెమెరాస్ విషయంలో కొంచెం వెనకబడ్డారు, ఈసారి కెమెరాస్ కూడా సెట్ చేశామని చెప్తున్నారు. మరి మంచి ప్రైస్కి వస్తే మాత్రం చూడాలి ఇది ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ న్యూస్, మెటా రేబాన్ గ్లాసెస్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మెటా రేబాన్ తో కొలాబ్ అయ్యి ఒక స్మార్ట్ గ్లాసెస్ ని తీసుకొచ్చింది. చాలా రోజులు నేను తీసుకొచ్చి కూడా. దానిలో కెమెరా ఉంటుంది, నార్మల్గా వీడియోస్ అవి రికార్డ్ చేసుకోవచ్చు, దానిలో కెమెరా ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ గ్లాసెస్ కి UPI పేమెంట్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ స్క్రీన్ మీద వీడియో వేస్తా చూడండి. Hey Meta, scan and pay 600 rupees. Okay, 600 rupees paid. జస్ట్ ఆ పర్సన్ ఆ స్కానర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ దానికి వాయిస్ కమాండ్ ఇస్తున్నారు. జస్ట్ అలా వాయిస్ కమాండ్ ఇవ్వగానే అది ఆటోమేటిక్ గా కెమెరా QR కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తుంది. దీనికోసం వీళ్ళు సర్వం AI అని ఒక కొత్త AI తీసుకొచ్చారు. ఈ AI ఏం చేస్తుందంటే వాయిస్ రికగ్నిషన్ కోసం ఎవరు పడితే వాళ్ళు వచ్చి పేమెంట్ చేసి అంటే అది చేయదన్నమాట. ఓనర్ వాయిస్ ని రికగ్నైజ్ చేస్తుంది, రికగ్నైజ్ చేసి పేమెంట్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ సపోర్ట్ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఆల్ ఓవర్ ఇండియన్ లాంగ్వేజెస్ని తీసుకొస్తా అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి స్పెట్స్ కాస్ట్ ఎంత తెలుసా? 30,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 30,000 నుంచి 40,000 రూపాయలు ఉంటుంది. సో 30,000 దగ్గర మీరు ఒక ఫోనే కొనుక్కోవచ్చు. ఫోన్ కొనుక్కొని డైరెక్ట్గా స్కాన్ చేసి కొట్టేసుకోవచ్చు. ఈ స్పెట్స్ ఇవన్నీ బాగా డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, ఏం చేయాలి అర్థం కానప్పుడు ఇట్లాంటివి కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసి హానర్ నుంచి, హానర్ ఒక రోబోటిక్ ఫోన్ని అనౌన్స్ చేసింది, ఒక టీజర్ లాంచ్ చేసింది అనమాట. అసలు ఆ ఫోన్ చూసి నాకు భలే విచిత్రంగా అనిపించింది. జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి కెమెరా బయటకు వస్తుంది అనమాట. ఇంతకుముందు మనకి పాపప్ కెమెరాస్ ఉండేవి కదా, దానికి నెక్స్ట్ జనరేషన్ లాగా ఉంది. ఇది ఒక హ్యాండ్ లాగా పైకి వచ్చి కెమెరా ఇట్లా పైకి వస్తుంది. ఇది మనం ఫోన్ పాకెట్లో పెట్టుకుంటే అంతా చూస్తూ ఉందన్నమాట. అండ్ ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసుకునేటప్పుడు స్టెబిలైజేషన్ కోసం కూడా ఇది యూజ్ అయ్యేటట్టుగా ఉంది. అండ్ పిల్లకాయలతో ఆడుకుంటుంది, చిన్నపిల్లల్ని ఆట పట్టిస్తా, వాళ్ళు నవ్విస్తా ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఇట్లా ఒక ఫోన్ సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి MWC ఈవెంట్ ఒకటి జరుగుతుంది 2026లో. ఆ ఈవెంట్లో వీళ్ళు ఈ ఫోన్ని షోకేసి తీసుకొచ్చి ఇంకా దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్తామని చెప్పి హానర్ ఒక పోస్ట్ అయితే పెట్టిందనమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ అనమాట. ఒక 5 to 10 years తర్వాత మనం మోస్ట్లీ ఇట్లాంటి ఫోన్స్ చూస్తాం. ఫ్యూచరిస్టిక్ ఫోన్స్ అనమాట. హానర్ ఇప్పుడే తీసుకొచ్చింది. మరి ఇది సేల్కి ఇప్పుడే తీసుకొస్తారా లేదంటే జస్ట్ డెమోకి తీసుకొస్తున్నారా, ఆ రోజు మనకి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ OnePlus 15 గురించి. OnePlus 15 కూడా ఈ మంత్ చైనాలో ఎండింగ్ లోపు లాంచ్ చేస్తారు. అండ్ ఇండియాలో ప్రతిసారి జనవరిలో లాంచ్ చేస్తారు OnePlus ఫోన్స్ ని. బట్ ఈసారి కొంచెం ముందే రావచ్చు, డిసెంబర్లో రావచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిలో ఒక కొత్త కాంట్రవర్సీ ఏంటంటే OnePlus 15లో 1.5K రిజల్యూషన్ డిస్ప్లే యూజ్ చేయబోతున్నారంట.
లాస్ట్ జనరేషన్ OnePlus 13లోనే 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉంది. ఈసారి డౌన్ గ్రేడ్ చేస్తున్నారు, 1.5K రెజల్యూషన్ కి డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. బట్ రీఫ్రెష్ రేట్ పెంచుతున్నారు. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కదా, 144 హెర్ట్స్ బదులు 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ ని ఈసారి OnePlus 15R లో తీసుకురాబోతున్నారు. అయితే దీని గురించి అడిగితే OnePlus చైనా ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే, ఈ 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ ని 2K ప్యానల్ లో తీసుకురావడం అనేది మాకు చాలా కష్టం అయిపోయింది, మాకు అది అచీవ్ చేయడం కుదరలేదు. యాక్చువల్ గా 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ అనేది మాక్సిమం 1080p ప్యానల్ మీద మాత్రమే, అంటే ఫుల్ HD ప్లస్ ప్యానల్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. మేము ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి థర్డ్ జనరేషన్ BOE ఫ్లెక్సిబుల్ OLED ప్యానల్స్ యూజ్ చేసి ఈ 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ అనేది 1.5K రెజల్యూషన్ లో తీసుకురాగలిగాము. బట్ 2K లో అచీవ్ చేయలేకపోయాము. ఈసారి మా మెయిన్ టార్గెట్ డిస్ప్లే రెజల్యూషన్ కాదు, డిస్ప్లే రీఫ్రెష్ రేట్. ఖచ్చితంగా మేము 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ తీసుకొస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఇదేమి కాస్ట్ కటింగ్ కాదు, మాకు లాస్ట్ జనరేషన్ లో వాడిన 2K ప్యానలే ఇప్పుడు 1.5K ప్యానల్ కన్నా చీప్ గా దొరుకుతుంది. సో ఒకవేళ మేము 2K ప్యానల్ తీసుకురావాలనుకుంటే ఇంకా మాకు డబ్బులు మిగులుతాయి. మేము ఇంకా డబ్బులు పెట్టి మరి 1.5K లో 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నాము. సో లాస్ట్ జనరేషన్ ప్యానల్ కన్నా ఇప్పుడు ప్యానల్ ఇంకా కాస్ట్లీ అని చెప్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు డిస్ప్లే రెజల్యూషన్ మోర్ ఇంపార్టెంటా, డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మోర్ ఇంపార్టెంటా? నాకైతే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కన్నా డిస్ప్లే రెజల్యూషన్ కి నేను ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ వీళ్ళు తీసుకొచ్చిన థర్డ్ పార్టీ యాప్స్ లో ఇవి పనిచేయవు. మామూలుగా ఫోన్ యూఐలో సెట్టింగ్స్ లో అట్లా ఇట్లా పనిచేస్తుంది, కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటివి ఓపెన్ చేసినప్పుడు యాప్ లో మీకు 165 హెర్ట్స్ రీఫ్రెష్ రేట్ రాకపోవచ్చు. మనం చాలా ఫోన్స్ లో చూస్తున్నాం 144 హెర్ట్స్ ప్యానల్ ఉన్నప్పటికీ కొన్ని యాప్స్ లో మీకు 90 హెర్ట్స్ 60 హెర్ట్స్ అక్కడికి ఆగిపోతాయి అనమాట. సో మీకు యాప్స్ అన్నింటిలో హయ్యర్ రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చినప్పుడే మీకు పీక్ రిఫ్రెష్ రేట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నా ఒపీనియన్ అయితే డిస్ప్లే రిజల్యూషన్కే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఐఫోన్ సంబంధించి ఐఫోన్ 2027లో మొత్తం లైనప్ మొత్తం మార్చిపోతున్నారు. ఎందుకంటే ఐఫోన్ ఫస్ట్ ఫోన్ లాంచ్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. సో 20th యానివర్సరీగా 2027లో ఐఫోన్ 20 లాంచ్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఐఫోన్ 18 వస్తుంది, ఆ తర్వాత డైరెక్ట్ ఐఫోన్ 20 వస్తుంది. ఐఫోన్ 19 రాదు, ఇంకా ఐఫోన్ 19 సిరీస్ ఉండదన్నమాట. 18 తర్వాత డైరెక్ట్ 20 వచ్చేస్తుంది. అయితే లైనప్ మొత్తంలో ఒక చేంజ్ రాబోతుంది. 2026 నెక్స్ట్ ఇయర్ మార్చ్లో ఐఫోన్ 17e లాంచ్ అవుతుంది. అండ్ 2026 సెప్టెంబర్లో ఐఫోన్ 18 ఎయిర్, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, దీంతో పాటు ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోతుంది. సో ఈ లైనప్లో ఐఫోన్ 18 మిస్ అవుతుంది కదా, ఐఫోన్ 18 రాదనమాట, ఇంకా రాదు ఐఫోన్ 18. అండ్ 2027 మార్చ్లో ఐఫోన్ 18e అండ్ ఐఫోన్ 20 ఈ రెండు ఒకేసారి లాంచ్ చేస్తారంట. మార్చ్లో ఐఫోన్ 18e అండ్ ఐఫోన్ 20 ఈ రెండు మార్చ్లో వచ్చేస్తాయి. అండ్ 2027 సెప్టెంబర్లో ఐఫోన్ 20 ఎయిర్, 20 ప్రో, 20 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఫోల్డబుల్ 2 ఈ ఫోన్స్ 2027లో వస్తాయి. అంటే ఐఫోన్ 18 రాదు, ఐఫోన్ 19 కూడా రాదు. ప్రెసెంట్ ఐఫోన్ 17, దీని తర్వాత 1.5 year తర్వాత ఐఫోన్ 20 లాంచ్ అవుతుంది. సో ఇట్లా లైనప్ మొత్తం చేంజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 సిరీస్ని జనరల్గా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ లాంచ్ చేస్తుంది. బట్ ఈసారి ఈ లాంచ్ అనేది కొంచెం పోస్ట్పోన్ అవ్వచ్చు. మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చ్లో కానీ పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి సామ్సంగ్ S25 ఎడ్జ్కి సేల్స్ అసలు లేవంట. సో అందువల్ల అసలు ఈ ఎడ్జ్ సిరీస్, ఈ సన్నగా స్లిమ్ ఫోన్స్ తీసుకొచ్చారు కదా, ఆ స్లిమ్ ఫోన్ సిరీస్ మొత్తాన్ని ఇంకా డిస్కంటిన్యూ చేసేద్దాం. ఈ S26 సిరీస్లో S26 ఎడ్జ్ అవసరం లేదు, మొత్తం దాన్ని ఆపేసి ఇంతకుముందు ఎలా ఉందో అలాగే S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఇలాగే తెచ్చేద్దాం. ఈ ఎడ్జ్లు ఇవన్నీ పెట్టుకుంటే వేస్ట్ అని చెప్పి ఎడ్జ్ని కంప్లీట్గా డిస్కంటిన్యూ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. సో వీళ్ళు మళ్ళీ S26 ప్లస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అవి చేసుకోవాలి. దీంతో పాటు ప్రాసెసర్ కూడా బేస్ మోడల్స్ S26, S26 ప్లస్ ఈసారి మళ్ళీ ఎక్సినోస్ ప్రాసెసర్ వాడబోతున్నారు. ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారంట. అల్ట్రా మోడల్ మాత్రం మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ బేస్ మోడల్స్ S26, S26 ప్లస్ కొన్ని కంట్రీస్లో ఎక్సినోస్ వేరియంట్తో, కొన్ని కంట్రీస్లో స్నాప్డ్రాగన్ వేరియంట్తో లాంచ్ చేస్తారంట. లైక్ సౌత్ కొరియాలో కానీ, యూరోప్లో కానీ ఎక్సినోస్ ప్రాసెసర్ రావచ్చు. అండ్ చైనాలో కానీ, యూఎస్లో కానీ, జపాన్లో కానీ స్నాప్డ్రాగన్ వేరియంట్ రావచ్చు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇండియాలో ఏ వేరియంట్ తీసుకొస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్, చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ XRని రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది మనకి యాపిల్ విజన్ ప్రో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఈ సామ్సంగ్ గెలాక్సీ XRని లాంచ్ చేసింది. ఇది ఆల్మోస్ట్ 90% వరకు యాపిల్ విజన్ ప్రోలో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో మొత్తం దించేశారనమాట. బట్ ఇది మాత్రం కొంచెం లైట్ వెయిట్ ఉంది. మీకు యాపిల్ విజన్ ప్రో అరౌండ్ 800 grams వెయిట్ ఉంటే ఇది జస్ట్ 545 grams వెయిట్ ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా అది $3,500 ఉంటే దానికి సగం ప్రైస్కి తీసుకొచ్చారు. $1,800కే ఈ సామ్సంగ్ XRని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ సగం రేట్కి వస్తుంది. యూజ్ చేసిన వాళ్ళ యూజర్స్ అయితే కొంచెం బాగానే ఫీడ్బ్యాక్ అంతా బాగానే ఇస్తున్నారు. కొన్ని సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్స్ ఇంకొంచెం బెటర్గా చేయాలని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే మంచి వాల్యూ ఫర్ మనీ VR సెట్. బట్ ఫస్ట్ జనరేషన్ కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంకా రిఫైన్ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్స్ తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, నథింగ్ నుంచి. నథింగ్ ఒక కొత్త ఫోన్ని టెస్ట్ చేస్తుంది. ఇది రీసెంట్గా గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఇది నథింగ్ ఫోన్ 3A లైట్ అనే పేరుతో ఈ ఫోన్ తీసుకురావచ్చని. ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ మనకి CMF Phone 2 Pro ఉంది కదా, సేమ్ అదే ఫోన్కి కొంచెం మోడిఫికేషన్స్ చేసి కొంచెం కలర్ అవి మార్చి ఈసారి వైట్, బ్లాక్ ఈ 2 కలర్స్లో వస్తుందంట. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ 90% సేమ్ Phone 2 Pro లానే ఉంటుంది. పైన ఆ డిజైన్ అవి చేంజ్ చేసి
ఈ నథింగ్ ఫోన్ 3A లైట్ని తీసుకురావచ్చని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అండ్ రీసెంట్గా వస్తున్న రూమర్స్ ప్రకారం మొన్న క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ని అనౌన్స్ చేసింది. కొత్త ప్రాసెసర్ ఇది, బడ్జెట్ ప్రాసెసర్. మనకి ఈ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది కదా, ఒక 10-11 వేల రూపాయలు వస్తుంది. దానికి కొంచెం అప్గ్రేడ్స్ చేసి కొంచెం నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ని ఈ 6S Gen 4, లాస్ట్ టైం 6S Gen 3 ఉండింది. 6S Gen 3 అన్నా 695 అన్నా ఒకటే, ఆ రెండు సేమ్ ప్రాసెసర్స్. దానికి కొంచెం చేంజ్ చేసి 6S Gen 4 ప్రాసెసర్ లాంచ్ చేసింది. ఈ కొత్త ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేస్తారని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రెండిట్లో ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తారో, ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. అండ్ ఎలాగో నథింగ్ దగ్గరకు వచ్చాం కాబట్టి నథింగ్ మళ్ళీ ఒక పెంట పని చేసింది. రీసెంట్గా ఒకటి అనౌన్స్ చేసింది. ఏవైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ నథింగ్ ఫోన్ 1, 2, 3 ఉంటాయో ఇవి కాకుండా మిగతా అన్ని ఫోన్స్లో ప్రీ ఇన్స్టాల్డ్గా బ్లోట్వేర్ యాప్స్ ఇస్తారంట. అంటే థర్డ్ పార్టీ యాప్స్ని ప్రీ ఇన్స్టాల్గా ఇస్తారు. అంటే మనకి నార్మల్గా రియల్మీ, రెడ్మీ, ఐక్యూ ఫోన్స్లో మనం ఫోన్ సెటప్ చేయగానే వరుసగా ఒక 20-30 యాప్స్ ఉంటాయి. ఏవో గేమ్స్, ఏవో యాప్స్ మొత్తం ముందే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. అవేంటంటే మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, మొత్తం మనం మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి. బట్ ఇప్పుడు దాకా ఏంటంటే నథింగ్ ఓఎస్ చాలా క్లీన్గా ఉంటుంది. ఇట్లా బ్లోట్వేర్ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఏవి కూడా ప్రీ ఇన్స్టాల్గా రావు. ఇలా ఓన్లీ డిఫాల్ట్ యాప్స్ మాత్రం ఉంటాయి. సగం మంది అసలు నథింగ్ ఓఎస్ని రికమెండ్ చేసేది కూడా కొంచెం యూఐ కొంచెం క్లీన్గా ఉంటుంది, ఏ పడితే చెత్త అంతా ఉండదని చెప్పి ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంటారు. బట్ ఈసారి వీళ్ళు ఈ తర్వాత 4A Pro ఏ వచ్చినా సరే ఈ బడ్జెట్ ఫోన్స్ అన్నింటిలో కూడా ప్రీ ఇన్స్టాల్గానే థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పి వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్గా గ్లాన్స్ ఫీచర్, మీకు లాక్ స్క్రీన్లో గ్లాన్స్ ఫీచర్ తీసుకొచ్చారు. గ్లాన్స్ అంటే నథింగ్ బట్ వాల్ పేపర్స్ అని చెప్తారు వీళ్ళు, ర్యాండమ్ వాల్ పేపర్స్ వస్తూ ఉంటాయి. బట్ అవి వాల్ పేపర్స్ కాదు, అవి యాడ్స్ అనమాట. కింద యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది అసలు చెత్త ఫీచర్, అది దాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇట్లా అసలు నథింగ్ బ్రాండ్, అసలు నథింగ్ అంత ఎస్టాబ్లిష్ అవడానికి కారణమే దాని యూఐ, క్లీన్ యూఐ ఉంటుంది, బ్లోట్వేర్ లేకుండా కొంచెం క్లీన్గా ఉంటుందని చెప్పి చాలా మంది దాన్ని రికమెండ్ చేస్తుంటారు. ఈవెన్ కార్లీపై నథింగ్ CEO కూడా పాత ట్వీట్స్ అన్ని ఎదిగితే ట్విట్టర్లో చాలాసార్లు ఈ సామ్సంగ్ వీటిని పోక్ చేస్తున్నాడు. వీళ్ళు బ్లోట్వేర్ యాప్స్ ఇస్తారు ప్రీ ఇన్స్టాల్గా, మేము చాలా క్లీన్గా ఉంటుందని చెప్పి. వీళ్ళే ఇంతకుముందు కొంచెం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇప్పుడు వీళ్ళే మళ్ళీ బ్లోట్వేర్ ఇస్తున్నారు. ఇది ఎలా యాక్సెప్ట్ చేయాలో జనాలు అర్థం కావట్లా. ఇదే పని మోటో కూడా చేస్తుంది. మోటో దాకా క్లీన్ అన్నాడు, స్టాక్ అన్నాడు అని చెప్పుకుంటా. రీసెంట్గా మోటో H60 సిరీస్లో H60 Pro వీటిని మనం రివ్యూ చేసినప్పుడు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఇచ్చాడు. గేమ్స్ ఏవో పిచ్చి గేమ్స్ ఇచ్చాడు. సో ఇట్లా చేస్తుంటే అఫ్ కోర్స్ వాళ్ళకి మనీ రావాలంటే ఇంకా అదొకటే ఆప్షన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మీద ఓమ్డియా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. Q3 2024కి Q3 2025కి స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఎలా మూవ్ అయిందని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. Q3 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. లాస్ట్ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ ఈ ఇయర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో స్మార్ట్ ఫోన్ సేల్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో వివో ఉంది. 9.7 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది. ఓవరాల్గా 20% మార్కెట్ షేర్ని వివో హోల్డ్ చేస్తుంది. అండ్ సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. 6.8 మిలియన్ యూనిట్స్ని షిప్ చేసింది. అరౌండ్ 14% మార్కెట్ షేర్ని శాంసంగ్ ఆక్యుపై చేసింది. అండ్ థర్డ్ ప్లేస్లో షామీలో మీకు రెడ్మీ అండ్ పోకో ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఒప్పో OnePlusతో ఇంక్లూడ్ చేయకుండా OnePlus రిమూవ్ చేసేసి ఓన్లీ ఒప్పో సెపరేట్గా ఒప్పో ఫోన్స్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. రెండు షామీ అండ్ ఒప్పో ఈ రెండు థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. 6.5 మిలియన్ యూనిట్స్ని షిప్ చేశారు. ఇద్దరికి కూడా ఒక 13% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో యాపిల్ 4.9 మిలియన్ యూనిట్స్ని షిప్ చేసింది. అరౌండ్ 10% మార్కెట్ షేర్ని యాపిల్ హోల్డ్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మోటో ఉంది. 4 మిలియన్ యూనిట్స్ని షిప్ చేసింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 53% మార్కెట్ షేర్ పెరిగిందంట మోటోకి. మెయిన్గా ఆఫ్లైన్ సేల్స్, బయట ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మోటోకి ఎక్కువ సేల్స్ పెరిగాయని చెప్తున్నారు. అండ్ నథింగ్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 66% వరకు గ్రోత్ చూసిందని చెప్తున్నారు. దీనిలో ఎక్కువగా నథింగ్ ఫోన్ 3A, CMF Phone 2 Pro ఇవి ఎక్కువగా ఉన్నారంట. అండ్ సామ్సంగ్లోకి వెళ్తే ఈ సంవత్సరం ఈ Q3లో సామ్సంగ్ S24 స్నాప్డ్రాగన్ వేరియంట్ ఉంది కదా, దాన్ని ఎక్కువ మంది కొన్నారంట. అండ్ సామ్సంగ్ S24 FE దీన్ని కూడా ఈ సేల్లో చాలా మంది కొన్నారు. ఓవరాల్గా లాస్ట్ ఇయర్ Q3తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం Q3లో మొబైల్ షిప్మెంట్స్ 3% పెరిగినాయి అనమాట. 3% గ్రోత్ చూసి ఓవరాల్గా 48.4 మిలియన్ యూనిట్స్ని అన్ని బ్రాండ్స్ కలిపి షిప్ చేసినాయి. అంటే 4.84 crores యూనిట్స్ని అన్ని బ్రాండ్స్ కలిపి సేల్స్ చేసినాయి అనమాట. సో ఇది సేల్స్ టైంలో బాగానే బిజినెస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ చూసి మోటో నుంచి, మోటో ఈ నెల ఎండింగ్లో చైనాలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయబోతుంది. మోటో X70 Air. ఇది iPhone 17 Air, Samsung S25 Edge ఎట్లా స్లిమ్ ఫోన్స్ ఉంటాయో అలాగే ఈ మోటో కూడా ఒక స్లిమ్ ఫోన్ తీసుకురాబోతుంది, X70 Air అని. ఇది మనం లాస్ట్ న్యూస్లో మాట్లాడుకున్నాం. మోటో H70 లాంచ్ అయిందని చెప్పి యూరోప్లో. సేమ్ అదే ఫోన్ని చైనాలో మోటో X70 Air అనే పేరుతో లాంచ్ చేస్తున్నారు. సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మీకు చెప్పాను లాస్ట్ టైం. ఇది చాలా స్లిమ్ ఉంటుంది. 5.9 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. జస్ట్ 159 grams వెయిట్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 4800 mAh బ్యాటరీతో వస్తుంది. మొత్తం ఒక 3 కలర్స్ వరకు పోస్టర్స్ లో కనిపిస్తున్నాయి. బ్లాక్, గ్రీన్, లైట్ గ్రీన్ ఈ 3 కలర్స్ లో ఈ ఫోన్ అక్కడ లాంచ్ చేస్తున్నారు. మరి ఇది ఇండియాకి వస్తుందా, వస్తే ఏ పేరుతో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ న్యూస్ ChatGPT గురించి. ChatGPT ఒక కొత్త బ్రౌజర్ లాంచ్ చేసింది.
ChatGPT అట్లాస్ అని. మనకి ఇది ప్రస్తుతానికైతే ఓన్లీ మ్యాక్బుక్లో మాత్రమే పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్లో మాత్రమే తీసుకొచ్చారు సపోర్ట్. విండోస్లో ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చిందంటే నేను నెక్స్ట్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. మీ దగ్గర మ్యాక్బుక్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, ఒకసారి ట్రై చేయండి. రీసెంట్గా మన ఛానల్లో కామెంట్ బ్రౌజర్ సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశా. పర్ప్లెక్సిటీ వాళ్ళు ఒక బ్రౌజర్ని తీసుకొచ్చారు, కామెంట్ బ్రౌజర్ అని. సేమ్ అలాగే ఉంది బ్రౌజరు, నాకైతే ఎక్కడ డిఫరెన్స్ కనిపిలా. అక్కడ పర్ప్లెక్సిటీ, ఇక్కడ ChatGPT అంతే, మిగతా అంతా సేమ్ ఉంది. అవి ఏవైతే పనులు చేస్తుందో అవన్నీ పనులు ఇది కూడా చేస్తుంది. ఇది కూడా క్రోమ్ బేస్డ్ బ్రౌజరే, క్రోమ్లో సంబంధించిన డేటా అంతా కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక కొత్త బ్రౌజర్ని ChatGPT లాంచ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్, గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుంది. నార్మల్గా మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లేదంటే ఏదైనా ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ప్రోడక్ట్ ఓపెన్ చేస్తాం, ప్రోడక్ట్ ప్రైస్ మనకి నచ్చింది, కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం. పేమెంట్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ అడిషనల్గా కొన్ని ఛార్జెస్ కనిపిస్తుంటాయి. ప్లాట్ఫామ్ ఫీజ్ అని, డెలివరీ ఛార్జెస్ అని, ప్యాకింగ్ ఛార్జెస్ అని, ఇట్లా డిఫరెంట్ పేర్లతో ఛార్జెస్ వేస్తారు. ఒక 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అలా ఛార్జెస్ యాడ్ చేస్తారు. సో ఇట్లా ఛార్జెస్ అనేవి ముందే చెప్పకుండా ఇట్లా పేమెంట్ సెక్షన్కి వచ్చిన తర్వాత అక్కడ యాడ్ చేయడం అనేది చాలా తప్పు. సో కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నిటికి కూడా ఇట్లా ఏమైనా ప్రైజెస్ యాడ్ చేసే పంతే, ఏదైనా ఛార్జెస్ యాడ్ చేసే పంతే అవి ముందే మెన్షన్ చేయండి. ఒకవేళ అలా మెన్షన్ చేయకుండా లాస్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇట్లా ఫీజెస్ యాడ్ చేశారంటే మాత్రం యూజర్స్ డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఒక నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి తీసుకొచ్చారు, 1915 అని. సో మనం డైరెక్ట్గా ఏదైనా కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఇట్లా అడిషనల్గా ఫీజు మీరు పేమెంట్ సెక్షన్లో యాడ్ చేస్తుంటే మాత్రం డైరెక్ట్గా మనం హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లా ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ పోకో గురించి. పోకో ఎప్పుడో షామీ నుంచి సపరేట్ అయిపోయి పోకో ఒక సపరేట్ బ్రాండ్గా గ్రో అవుతా వచ్చింది ఇండియాలో. బట్ ఇప్పుడు మళ్ళీ పోకో షామీ ఇండియా గ్రూప్లో మర్జ్ అయిపోతుందని చెప్పి కొన్ని న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఈ షామీ కానీ, రెడ్మీ కానీ, పోకో కానీ ఇక మళ్ళీ అన్నీ కలిసి షామీ ఇండియా గ్రూప్ కిందనే ఇవన్నీ పనిచేస్తాయి అనమాట. ఇంకా నుంచి పోకో ఫోన్స్ ఆఫ్లైన్ స్టోర్స్లో, షామీ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా పోకో ఫోన్స్ కూడా అమ్ముతారంట. నాకు ఎందుకో ఇది పోకో డౌన్ఫాల్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్గా చూసుకుంటే రెడ్మీకి కానీ, షామీకి కానీ అసలు ఇండియాలో మార్కెటే లేదు. ఎవరు కొంటారు నా ఫోన్స్ అసలు. పోకో అయినా కొంతమంది కొంటున్నారు, పోకో F7 కానీ, X7 కానీ ఇట్లాంటివి కొంటున్నారు. వీళ్ళు కూడా మళ్ళీ షామీ గ్రూప్లోకి వెళ్ళిపోతే ఇంకా ప్రైజెస్ అవి పెంచేసి అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తీసుకురాకపోతే పోకో ఫోన్స్ కూడా ఇంకెవరు తీసుకోరు. మరి చూడాలి ఎలా తీసుకొస్తారు. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. ఈ వారం ఏ ఫోన్స్ లాంచ్ అవ్వలేదు, అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఏ ఫోన్స్ లాంచ్ అవ్వు. మోస్ట్లీ నవంబర్ ఎండింగ్లో మనకి ఇండియాలో ఫ్లాగ్షిప్ ఫోన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో అసలు ఏం ఫ్లాగ్షిప్ ఫోన్స్ వస్తాయి, ఏ స్పెసిఫికేషన్స్ వస్తాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.